ద్వారా మనం దేవునికి పరదేశులుగా ఉన్నామంట. దేవునికి పరదేశులుగా ఉంటే ఎట్లా? మనం పాపానికి మనం ఉండాలండి పరదేశులుగా, శరీర కార్యాలకు మనం పరదేశులుగా ఉండాలి, దేవునికి మనం సమీపస్తులుగా ఉండాలి. దయచేసి మీరు గమనించండి, యేసుక్రీస్తు నామములో పరదేశులుగా మనం ఉండటం అనే మాటకు అర్థం ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, శరీర కార్యాలు విసర్జించాలి. ఈరోజు చూడండి, యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో, దేవుని సేవ చేస్తున్న సేవకుల్లో ఆత్మ సంబంధమైన కార్యాలకు అనుగుణంగా, ఆత్మ సంబంధమైన ప్రవర్తనకు భిన్నంగా శరీర కార్యాలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, కామ క్రోధ మోహ మదమత్సరాలు లేని దేవుడు ఆయన. ఊహలలో కూడా పాపము లేనివాడు, పాపాత్మల మధ్యలో ఉన్నాడు, కానీ ఆయనలో పాపం లేదు. ఆయన